ఆ ఫెయిలియర్ క్యాండిడేట్ పక్కన పెట్టి పులివెందులు వేరే పెట్టింది అని నేను అంటున్నా. ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, సింపుల్ పాయింట్. విడతల రజని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. విడతల రజని ఈరోజు మంత్రి. ఒక మంత్రి విడతల రజని చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో అట్టర్ ఫెయిలియర్. ఇక్కడ ప్రజలు నిన్ను తిరస్కరించారంటే ఆమె ఒక మంత్రిగా కూడా ఫెయిలియరే కదా. నువ్వు మళ్ళీ మంత్రి పదవి ఎందుకు మార్చలా? సింపుల్ పాయింట్. ఈ రోజు విడతల రజని చిలకలూరుపేటలో అట్టర్ ఫెయిలియర్. నీ దగ్గర ప్రజల్లో నీకు అసలు ఇదే లేదు, ఆదరణ లేదు అన్నప్పుడు నువ్వు ఒక మంత్రిగా అయితే సక్సెస్ అవుతావు? అసలు ప్రజల్లోనే నీ కాన్స్టిట్యున్సీకే నువ్వు వేస్ట్ అని చెప్పి చిలకలూరుపేట ప్రజలు చెప్తున్నప్పుడు ఆమె మంత్రి పదవి ఎట్లా కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏందండి ఊరికే ఇవన్నీ ఏంటంటే కొత్త ఫేసులు ఏదో పెట్టేసేస్తే జగన్మోహన్ రెడ్డి మార్చేశాడు, వీళ్ళందరూ సరిగ్గా చేయలేదు అని చెప్పి తిట్టేదానికి, రేపు ఓట్లు అడుక్కునేదానికి తప్పితే వేరేది లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం ప్రస్తావన తీశారు కాబట్టి ఇంకో మహిళా నేత కూడా ఉన్నారు కదా, రోజా, పర్యాటక శాఖ మంత్రి. మరి ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. సో పర్యాటక రంగం కూడా చాలా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి మొన్న న్యూ ఇయర్కు ఆమె చేసినటువంటి డ్యాన్స్లు అయితే చూశారు కదా పబ్లో. చూడండి పాపం, ఆమెకి ఎట్లా గెలవదని ఆమెకి తెలుసు అన్నా. మా రోజాకి ఎట్లా గెలవని తెలుసు. ఆ డబ్బులు కూడా తీసేస్తే టికెట్ వస్తుందో రాదో తెలీదు. ఈ దేనికి టెన్షన్ అని చెప్పి ఏదో ఆరిగిపోయింది. మీకు గుర్తుందా? ఒకసారి పాప మన ఇది నంద్యాల, మా పాప పేరు ఏది మర్చిపోయినా, మా ఎక్స్ మంత్రి భూమా అఖిల ప్రియ, సారీ నాకు జస్ట్ భూమా అఖిల ప్రియ చుడిదారులు వేసుకుందని చెప్పి నానా బీభత్సంగా ఈ మాట్లాడింది గుర్తుందా? అవును. సంస్కారం ఉండాలి, మీకు కొన్ని పద్ధతులు ఉంటాయి, మనమేమి ఇది ఇప్పుడు ఈ సంస్కారం ఆడిపోయింది రోజమ్మది. సిగ్గులే అంటే ఊళ్ళో ఉన్న మాట్లాడేదానికి మాత్రం నీ పెద్ద ఏదంటే మాట్లాడతావు. ఈ రోజు అట్టేసుకోబోయింది చుడిదారం అంటే ఆమెకు ఒక జనం కాబట్టి అవి ఏం వేసుకోవచ్చా? ఈ సంస్కారం ఉంది కాబట్టి వేసుకోకూడదా? ఏంటండి ఇది? వేర్ ఆర్ వి గోయింగ్? ఇంగ్లీష్ లో సాగుతుంది, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని. యు ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. నువ్వు ఊళ్ళో వాళ్ళ అందరినీ మళ్ళీ ఆమె ఒకటి చేతులు ఇట్లా కొట్టుకుంటా. ఏందండి? న్యూ ఇయర్ రోజు ఎక్కడుండాలా? నీ జనాల్లో ఉండాలా, నీ కాన్స్టిట్యున్సీలో ఉండాలా. వాళ్ళు కనిపించలేదు, ఇంకా ఏ రోజు మాకు కనిపించలేదు ఆ కాన్స్టిట్యున్సీలో జనాల్లో. పర్యాటక శాఖ మంత్రి కాబట్టి పర్యటన చేస్తున్నారు సార్, తప్పు పడితే ఎట్లా? ఎక్కడంటే పబ్బుల్లోనా? ఎందుకు మా విలేజ్ షాప్ లో వచ్చి చేసుకోమను. ఆంధ్ర రాష్ట్రంలో బార్లు లేదా? ఆడ కూర్చొని పర్యాటక శాఖ చేయొచ్చు కదా. ఏమన్నా వాట్ ఈస్ దిస్? ఇది నాట్ కరెక్ట్. ఆమె నేను ఏమంటానంటే ఆ పబ్బుకు పోయింది తప్పని నేను అంటున్నా, ఆమె చుడిదార్ వేసుకుంది తప్పని నేను అంటున్నా. నేననేది నువ్వు చేసే పనులు ఉన్నప్పుడు ఇంకొకరిని విమర్శించొద్దు అనేది నా పాయింట్. అది ఆపు అని అడుగుతున్నా రోజాని. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నువ్వు ఆ రోజు అఖిల ప్రియాని ఎందుకు మాట్లాడినావు? నేను మళ్ళీ చూసా వీడియో సోషల్ మీడియాలో. అవును. ఈ రోజు నువ్వేం చేసావు? నువ్వు క్షమాపణ చెప్తావు అఖిల ప్రియాకి? అఖిల ప్రియ నువ్వు తప్పు చేశానమ్మా, సారీ అమ్మా, క్షమించని చెప్తుందా? ఏదో నోరుందని వాగేసి అవతల ఆడవడం కాదు. నిజంగా చెప్పాలంటే సార్, అప్పుడప్పుడే అఖిల ప్రియ గారు పాలిటిక్స్ లోకి వచ్చారు, కొంచెం ఏదన్నా తప్పులు ఉంటే చెప్పాలి, ఆ విధంగా విమర్శ చేయకుండా. అఖిల ప్రియ చుడిదార్ వేసుకుందంటే చిన్న వయసు అమ్మాయి పాపం, అందులో తప్పేం అప్పటికి ఐ థింక్ అప్పుడే పెళ్ళయింది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఈమెకి కొడుకు కూతురు పెళ్లి వయసు ఉండే కూతురు కూడా ఉన్నారు. ఆమె వేసుకుంటుందా? ఈమె వేసుకోవాలా చుడిదారు? చుడిదార్ ఇస్ నాట్ ద సబ్జెక్ట్. ఏ వేసుకోవాలా అనేది ఒక మహిళ ఏ డ్రెస్ వేసుకోవాలా ఆమెతో మనెవరు డిస్కస్ చేసేదానికి. కానీ ఒక మహిళకు ఇంకో మహిళను మాట్లాడే హక్కు నీకు లేదనేది పాయింట్. సార్ ఇదేం చెప్తారు? రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం అంగన్వాడీ కావచ్చు, లేదంటే ఆశా వర్కర్లు, లేదంటే ఉద్యోగులు, వాళ్ళ మధ్య చీలికలు.